card, card, red card, 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 red card, card. కోపం 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 పిచ్చ కోపం పాపం 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 అభయ్ పాపం కోపం 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 పిచ్చ కోపం పాపం 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 అభయ్ పాపం నువ్వే బ్రేక్ వేసావు లూజ్ టాక్ కి నువ్వే పొమ్మన్నావు కొంప బయటకి ఎపిసోడ్ లో నాకు సార్తో తదిగినతో ఇకపై చూద్దాం వారాంతరం కార్డ్ కార్డ్ రెడ్ కార్డ్ 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 రెడ్ కార్డ్ కార్డ్ వచ్చాడా బాబాయ్ రెడ్ కార్డ్ పక్కన పడి నానా బిగ్ బాస్ గారు వచ్చారా సార్ మైక్ పక్కన పెట్టు రెడ్ కార్డ్ కూడా పక్కన తీసేయి బిగ్ బాస్ గారు సార్ వచ్చారా అండి ఆడిపుత్యం ఇవాళ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని బిగ్ బాస్ అలాగే సార్ చెప్తాను సార్ ఫాస్ట్లో ఏదో తెలియక మీ మీద జోకులు వేసాను నా మీద కక్ష కట్టుకోకండి సార్ ప్లీజ్ మన ఇద్దరికి ఎన్నో సంవత్సరాల అనుబంధం పరిచయం ఉంది 3 ఏళ్ళగా అందుకని నేను గబుక్కుని ఏదైనా లూజ్ టాక్ చేస్తే గబుక్కుని పుసుక్కుని నాకు రెడ్ కార్డు చూసి పంపించేయకండి సార్ ప్లీజ్ మీకు దాన్ని పెడతాను అని బతిమాలతా అనుకుంటున్నావా అది నీ కొంప నీ రూల్స్ నువ్వు నా కొంపలోకి వచ్చి నీ అభిప్రాయం తెలిపినట్టు ఇది నా కొంప నా రూల్స్ అందుకని తిడితే గిడితే నీ మీద జోకులు వేస్తే ఆ రైట్ నాకే ఉంది కాబట్టి నేను చెలరైపోతాను అనమాట నువ్వు అభయ్కి సమర్పించినట్టుగా నాకేదో రెడ్ కార్డ్ ఇచ్చేస్తాను అన్నావు అనుకో మనకు ఫరక్ పడదు ఎందుకంటే అది నీ కొంప నీ రూల్స్ ఇది నా కొంప నా రూల్స్ కాబట్టి నువ్వు ఎక్కువ ఫీలింగ్ అయిపోకు దీన్ని కూడా ఏదో ఒకటి శాసించచ్చు మనం అనుకుంటే మా ఇంటికి నేనే యజమానురాల్ని నువ్వు నా ఇంటికి వచ్చి నా అభిప్రాయం తెలుసుకుంటున్నావు కాబట్టి నువ్వు లిమిట్స్లో ఉండడం నేర్చుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని ఇవాళ కాంప్లై ఎంటున్నా దడదల్లో అడిచాం ఒక్కొక్కరికి అసలు మొహాలు చూసుకుంటే అందరూ మాడిపోయాయి ట్రైలర్లో చూపించినప్పుడే డౌట్ వచ్చేసింది ఏంట్రా ఇంత అయిపోయిందా మన కొంపలో అంటే నిద్ర లేచేలోపు ఇంత దడదల్లో అడిచాడా బిగ్ బాస్కి అంత బీపీ వచ్చిందేటో అనుకున్నాను నేను తీరా ఎపిసోడ్లో చూస్తే మరి మళ్ళీ ఆడియన్స్ కాదు మేం కాదు ఎవరు కాదండి మీ కంటెస్టెంట్స్ మీరు ఈ కొంపలో ఉంచుకోరా చెప్పండి అనుకుంటూ నువ్వేమో మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టి పుసుక్కుని లోపల ఉంచేసావు అబ్బాయి గారికి కానీ ఏమైనా నాన్న వెరీ గుడ్ ఇది మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఎవరికైనా కూడా ఇప్పుడు జోక్స్ ఏ పార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇవాళ చేసిన దానికి వెరీ గుడ్ నా హ్యాట్స్ ఆఫ్ నిన్ను అభినందించాలి ఎందుకనంటే నువ్వు చాలా మంచిగా అడ్రస్ చేసావు కొన్ని సెన్సిటివ్ విషయాల్ని అలాగే ఇప్పుడు అభయ్ గురించి అడ్రస్ చేసిన విషయం కూడా చాలా బాగా హ్యాండిల్ చేసావు ఎందుకంటే నీకు ఎవ్రీ రైట్ అనేది ఉంటుంది ఎందుకు కొంపలోకి వస్తున్న వాళ్ళు అన్నిటికీ సైన్ చేసి వస్తారు అన్నిటికీ ఇన్ ద సెన్స్ వాళ్ళు అక్కడ ఎలా మలుచుకోవాలి ఎలా బిహేవ్ చేయాలి ఏమిటి ఏం రూల్స్ ఫాలో అవ్వాలి ఏం మాటలు మాట్లాడకూడదు ఏమిటి అనేది అలాంటిది కొంపలోకి వచ్చి ఏవో కొన్ని జోకులు ఏ సీజన్లో కూడా చూడలేదు అసలు ఇలాగా మరి బిగ్ బాస్ మీద కొంపలో కూర్చుని జోకులు ఓకే ఇప్పుడు మన శివబాలాజీ గారు వేడి నీళ్ళు రావట్లేదని తిట్టారు అది కూడా కామెడీగా ఉంది అందరు నవ్వుకున్నారు ఇప్పుడు బిగ్ బాస్ని డిగ్రేడ్ చేస్తూ నువ్వు అక్కడ షోలో ఉన్నావు నీకు మనీ వస్తుంది వారానికి అలాగే నీకు కొంచెం విజిబిలిటీ అనేది వస్తుంది సో అలాంటప్పుడు నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఏవో ఒకటి చిన్న జోకులు వేసుకోవచ్చు అంతేగాని ఈ దుప్పటి చూడండి క్వాలిటీ చూడండి ఎవరికైనా ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకోడు అనుకుంటూ అక్కడ ప్రాపర్టీస్ని కించపరచడం అలాగే తర్వాత మనం చూసుకుంటే బిగ్ బాస్ వాళ్ళ ఆవిడ కొడితే టాస్కులు మార్చేస్తాడు అనడం అలాగే మా అమ్మాయి ఇంకా బాగా టాస్కులు రాస్తుంది బిగ్ బాస్ కంటే కూడా బెటర్గా రాస్తుంది లేకపోతే బిగ్ బాస్ టాస్క్ అన్ని కూడా మా అమ్మాయి ఖాళీ టైంలో రాసిన టాస్కుల్లా ఉన్నాయి అసలు దిమాగ్ ఉందా ఇవన్నీ కూడా చాలా చాలా దారుణమైన కమెంట్స్ అని నా అభిప్రాయము సో అవి చాలా కఠినంగానే అడ్రస్ చేయడం జరిగింది కానీ నువ్వు చాలా సున్నిత మనస్కుడివి కాబట్టి ఇంకా చాలా వదిలేసావు అబ్బాయినని నేను అనుకుంటున్నాను కాకపోతే ఇంకా వేరే ఇండస్ట్రీ వేరే లాంగ్వేజ్లో అయితే ఖచ్చితంగా సీరియస్ తీసుకునేవారేమో ఆ మాటలకి ఎందుకంటే చక్కగా మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు వాళ్ళు లోపలికి వచ్చాము ఏదో ఒకటి ఆడుకున్న తోటి కంటెస్టెంట్స్ ఎవరు అంత లూజ్ టాక్ చేయలేదు కదా ఇప్పుడు ఎఫ్ వర్డ్లు వాడతారు వాటికి అందరూ నాగార్జున గారు వచ్చి మనకి ఇది సంజాయిషి ఇవ్వమనో లేకపోతే కంట్రోల్ చేసుకో లేకపోతే పంపించేస్తామనో చెప్తూ ఉంటారు వేరే అడ్రసెస్ కానీ డైరెక్ట్ బిగ్ బాస్ని అంత దారుణంగా మనం మొన్న చూసాం ఎపిసోడ్లో బయాస్డ్ బిగ్ బాస్ అది మామూలు మనందరం కూడా మాట్లాడుకుంటాయా బిగ్ బాస్ సీరియల్ బ్యాచ్కి బయాస్డ్గా ఉన్నాడు అది ఇది అనుకుంటే కానీ నువ్వు మరీ పర్సనల్గా వెళ్ళిపోయి ఆ షోని డిగ్రేడ్ చేస్తూ అలా మాట్లాడడం పైగా ఆ షోలో ఉంటూ నువ్వు అలా మాట్లాడడం అనేది నిజంగానే చాలా రాంగ్ అనిపించింది అండ్ అతను చేయడమే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఇంకా పుష్ ఇచ్చారు మణికంఠ కూడా అన్నాడు అసలు ఆ బ్లాంకెట్ ఎవరైనా వాడతారా అనుకుంటున్నాను కానీ ఎక్కువ శాతం హైలైట్ అయింది అభయ్ అన్నాడు చాలా లూజ్ టాక్ అయితే ఖచ్చితంగా చేయడం జరిగింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అది చాలా మంచి వేలో అడ్రస్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఒక లెసన్ తో ఇంకా ఇక మీద మనకి లాస్ట్ సీజన్లోనో ఆ పై సీజన్లోనో ఆదిరెడ్డి గారి సీజన్లో
గీతు కూడా అలాగే ఏదో చేసింది ఒకటి, చేస్తే సంథింగ్ మన బిగ్ బాస్కి కూడా కోపం వచ్చి మధ్యలో తిట్టడం ఒకటి జరిగింది. సో అదొక మనకి ఫస్ట్ ఇన్స్టెన్స్. అక్కడ ఏంటి, నువ్వు అప్పుడే తెలుసుకోవాలి బిగ్ బాస్ మీద నువ్వు బయట చేసుకో కామెడీ, కానీ నువ్వు కొంపలో ఉన్నావు, కొంపలో ఉన్నప్పుడు ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి నువ్వు ఖచ్చితంగాను. అంతేగాని కూర్చుని ఆయన మీద కమెంట్ చేయడము లేకపోతే ఆ షో మీద కమెంట్ చేయడం అనేది చాలా వరస్ట్. అంటే నువ్వు తింటున్న అన్నంలో నువ్వే ఉమ్మేసుకోవడం అన్నట్టుగా అనిపిస్తుంది ఎవరికైనా. నువ్వు అక్కడ చేస్తున్నావు, యు ఆర్ దేర్ టు ఎంటర్టైన్ పీపుల్, యు ఆర్ దేర్ ఇన్ అ షో. నువ్వు వెళ్ళిపోయి ఆ షో వరస్ట్ రా, వేస్ట్ రా, కంపురా ఈ షో, బిగ్ బాస్ ఏంట్రా అసలు వరస్ట్ షో రా అనుకుంటూ చేస్తే గ్యారంటీ పొమ్మంటారు ఎవరైనా, నువ్వు ఖచ్చితంగా పొమ్మంటారు. ఇంకా అతనికి ఒక ఛాన్స్ ఇచ్చి ఉంచారు ఇంకా కొంపలో. నాకు తెలిసి మరి వేరే రీజన్స్ మీద ఎలిమినేట్ అయితే చేసేస్తారేమో అనుకుంటున్నాను నేను. సో చూద్దాం, ఒక ఛాన్స్ అయితే మళ్ళీ వచ్చింది తెలుసుకుంటాడు కానీ నాకు తెలిసి కూడా అతను ఏదో కామెడీగా వెళ్తోంది ఇది అనుకునే భావంతో చేశాడా, లేకపోతే లిమిట్ తెలియకుండా ఎక్కడ కట్ చేయాలి ఎక్కడితో ఆపేయాలి అనే లిమిట్ తెలియకుండా చేశాడా ఏంటి అనేది తెలియదు. కానీ ఎప్పటి వరకు చూసుకుంటే ఏ సీజన్లో కూడా ఇంత లూజ్ టాక్ అయితే ఎవరు చేయలేదు ఖచ్చితంగాను. అఫ్ కోర్స్ బిగ్ బాస్లో చాలా పిచ్చి టాస్కులు అవన్నీ ఉంటాయి, మనం అందరం కూడా జోకులు వేసుకుంటాం, బొక్కలు టాస్కులు అనుకుంటాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ బిగ్ బాస్ అనేది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కాబట్టి మనం అతన్ని ఏమైనా అనుకున్నా ఏమైనా జోక్స్ వేసినా పర్లేదు, కానీ డైరెక్ట్గా షోని నువ్వు వెళ్ళిపోయి అందులో ఆడుతున్నప్పుడు బయట ఆడియన్స్ కానీ మీమర్స్ కానీ వాళ్ళకి రైట్ ఉంటుంది, వాళ్ళ ఇష్టం వాళ్ళ ఒపీనియన్. కానీ నువ్వు అక్కడ కట్టుబడి ఉన్నావు, నువ్వు షోలో ఉన్నావు, షోలో ఉన్నప్పుడు నువ్వు షోకి తగ్గట్టుగా మలుచుకోవాలి. సో నువ్వు ఆ షోకి వచ్చేసి వరస్ట్ అండి, పెచ్చగా ఉందండి, దరిద్రంగా ఉందండి అనుకుంటా అంటే అది చాలా రాంగ్ అది. సో నువ్వు అడ్రస్ చేసిన విధానం అయితే అప్రిషియేట్ నాన్న బిగ్ బాస్. ఆ పొగిడాను కదా అని చెప్పి ఎక్కువ మునగ చెట్టు ఎక్కేసి కూర్చోకు, చాలా ఉంది ఇంకా మాట్లాడుకోవాల్సింది. జస్ట్ ఇది పూత పూసాను అంతే, తర్వాత ఉంది నీకు. చూశాను ఇవాళ ఎలా వెలగబెట్టావు, మిగతా వ్యవహారాలన్నీ కూడా చూశాను నేను, మాట్లాడుకుందాం. ఇంతకీ నాకు అర్థం కాదు, ఏంటి పెళ్ళం అంటున్నాడు మన అబ్బాయి, నాకు అర్థం కాలేదు, కన్ఫ్యూజింగ్ అయిపోయింది. సరే ఏదో ఒకటి లేరా, నువ్వు ఏదో ఒకటి కాకు, మాకు అక్కడ పాయింట్ ఏంటంటే ఆ వైఫ్ అన్నాడు కదా మన మేడం గారు, మిసెస్ బిగ్ బాస్ లాస్ట్ సీజన్లో పోయింది కదా, మర్డర్ చేస్తారు కదా, అంటే నీ హస్తం ఉందని బయట టాక్. మరి వైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది, సెకండ్ వైఫా, పెళ్ళయిందా అవ్వలేదా ఏంటి? ఏమోలే మాకేం చెప్పట్లేదు, నువ్వు ఈ మధ్యన సీక్రెట్గా కానిచ్చేస్తున్నావు కానీ సరే ఏదో ఒకటి. నాకు అక్కడ స్ట్రక్ అయిపోయింది నేను, ఇదే డ్రా మిస్సెస్ బిగ్ బాస్ పోయింది కదా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది పెళ్ళం అంటున్నాడు అబ్బాయి, ఏదో దాస్తున్నాడు అనుకున్నాను నేనైతేను. సరే తర్వాత ఎప్పుడో ఇంకా వస్తాయి మనకి సంవత్సరికాలు మిస్సెస్ బిగ్ బాస్ గారు వీరే ఈ నెలల్లో ఎప్పుడో వస్తాయి. అది అయిపోయాక పోనీ రివీల్ చేయి, ఈవిడండి కొత్తగా పెళ్లి చేసుకున్నానండి, దంపతులు అండి వచ్చామండి అనుకుంటూ అవన్నీ సెట్ చేద్దాం జాయిగా. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మన మిస్సెస్ 2 ఎవరు అనేది. సరే తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎపిసోడ్ బిగినింగ్లోకి వెళ్ళిపోతే నాన్న బిగ్ బాస్ మనం చూసుకుంటే వాళ్ళందరూ మన నాగార్జున గారు వచ్చేంత వరకు ఏవో సోది కబుర్లు అయితే చెప్పుకుంటూ ఉన్నారు. మధ్యలో ఆ మినిట్ మేడ్ పల్పి ఆరెంజ్ వాళ్ళు సిప్ ఇట్ స్లర్ప్ ఇట్ చూ ఇట్ అనుకుంటూ మొత్తం అంతా కూడా సమర్పించేసుకున్నారు. ఏదో టాస్క్ పెట్టారు, నేను దాన్ని స్కిప్ చేసుకుని వెళ్ళిపోయాను. నేను అలాంటివన్నీ చూడడం రా, లేపు మినిట్ మేడ్ పల్పి ఆరెంజ్ కొనుక్కోండి అని యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే చూస్తాం, మధ్యలో దూర్ చేసి దానికో టాస్క్ క్రియేట్ చేసేసి ఏదో ఒకటి చేసేస్తే ఎందుకురా మనకి, కొంటాం లేని మినిట్ మేడ్ పల్పి ఆరెంజ్ కొనుక్కుంటాం తాగుతాం, మీకు అదే కదా కావాలి, దానికోసం టాస్క్ పెట్టి మా మీద రుద్దకండి చెప్తున్నాను నేను. కొనుక్కోండి రా మినిట్ మేడ్ పల్పి ఆరెంజ్, సిప్ చేయండి స్లర్ప్ చేయండి, ఆ తర్వాత చూ కూడా చేసేయచ్చట. అది మ్యాటర్ మన మినిట్ మేడ్ పల్పి ఆరెంజ్ వారిది. ఇంకా అలాగే ఫస్ట్లో కూర్చుని అభయ్ను నిఖిలు మాట్లాడుకుంటున్నారు సోనియా గురించి. ఏమిటయా అంటే నేను మీ ఇద్దరితో ఎందుకు అంతగా మాట్లాడట్లేదు అంటే సోనియా నాకు చెప్పిందిరా, ఏం లేదు మన పృథ్వీ ఆవేశపరుడు అగ్రెషన్ మోషన్ ఉన్నాడు కదా, ఎందుకు రా రెచ్చగొట్టేస్తారు అలాగే చిన్నోడిని, వాడు ఆవేశపరుడు అని మీకు తెలుసు కదా, మీరు ఇంకా కంట్రోల్ చేయాల్సింది అలా చేస్తారు ఎందుకురా, నాకు అందుకే చాలా ఆవేశం వచ్చేసి మీతో కాసేపు మాట్లాడకూడదు అనుకున్నాను రా అనుకుంటూ సోనియా అక్క చెప్పిందిరా అనుకుంటూ వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు. ఇంకా మణికంఠ కూర్చుని 120% ఇచ్చేసాడట ఎగ్ టాస్క్లో. సో అతను ఎందుకు కన్సిడర్ చేయలేదు అనేది ఫీల్ అయ్యాడు కాసేపు నిఖిల్ దగ్గర కూర్చుని. ఇక ఏమైనా నీకు అవకాశం ఉంటే ఫ్యూచర్లో నాకు ఇచ్చుకో అనుకుంటూ చెప్పాడు. అయితే మన నిఖిల్ ఏమో నేను అన్నీ చూసిస్తాను రా, అలా ఊరికే ఫ్రీగా ఇచ్చాను నేను నిన్న సోనియాకి ఇచ్చినట్టుగాను, తనకంటే ఎక్కువ మంది పర్ఫామ్ చేసినా కూడా నేను ఫ్రీగా ఇచ్చాను కదా అలా మాత్రం ఏమను, ఈసారి మాత్రం జాయ్గా అన్ని చూసుకుని ఇస్తాను రా అనుకుంటూ చెప్పాడు. ఇంకా తర్వాత ఈ పల్పి ఆరెంజ్ అయిపోయింది. ఇంకా నాగార్జున గారు వచ్చేసారు, కర్రట్టుకుని వచ్చేసారు ఆయన. వీళ్ళందరేమో హాయ్ నాగ్ సార్ అనుకుంటే అలా దిగిపోయింది మీటరు. ఏమిట్రా కర్రట్టుకుని వచ్చారు అనుకుంటూ అందరూ మొహాలు మాడిపోయాయి. కూర్చోండి కూర్చోండి చెప్తాను అనుకుంటూ ఫస్ట్ సోనియా అక్కని లేపారు. ఇవాళ ఈ ఎపిసోడ్ అంతా కూడా ఏంటో గందరగోళంగా ఫాస్ట్గా కన్ఫ్యూజ్డ్గా లాగిచ్చేసారేమో అనిపించింది నాకు. ఒక సేవింగ్ కూడా జరగలేదు, మొత్తం అందరికీ వాయించుకుంటూ వెళ్ళిపోయారు. అసలు ఏమిటి సోనియా, అసలు నువ్వు సంచాలకు అనేది ఎంత ముఖ్యమైన టాస్క్, అసలు ముఖ్యమైన జాబ్ అది, నువ్వు ఎలా వెలగబెట్టావు అసలు బెలూన్ టాస్క్లో చెప్పంటే ఎక్కేసా అనుకుంటే అక్కే అదే ఎక్స్ప్రెషన్, ఇంకా ఏం మాట ఉండదు మనకి. మామూలుగా అయితే అరుస్తుంది, నాగార్జున గారు వచ్చినప్పుడు మాత్రం ఓకే సార్
అనుకుంటూ తిప్పుకుంటూ బొమ్మలాగా బుట్ట బొమ్మలాగా ఇలా తిప్పుకుంటూ చెప్తుంది తప్ప అసలు ఆన్సరే ఉండదు. అయితే ఏదో ఆడేసాను సార్ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బ్లాక్ అయిపోయింది సార్, బ్యాట్ విరిగిపోయేసరికి నేను కన్ఫ్యూజ్ అయిపోయింది సార్ నిఖిల్ది. సో అక్కడ బ్యాట్ విరిగిపోయింది కదా, ఇక్కడ ఇతనేమో కొట్టేస్తున్నాడు, లైన్ బయటకు వెళ్ళిపోయి కొట్టేస్తున్నాడు, చేతితో కొడుతున్నాడు, సో అన్ని మేనేజ్ చేయడం ప్లస్ వీళ్ళందరూ అరుస్తూ ఉన్నారు, నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది సార్ అనుకుంటూ ఏదో చెప్పింది అక్కయ్య. అయితే అభయ్ నువ్వు ఎందుకు అన్నిసార్లు బయటకు వెళ్ళి ఆడావు, నువ్వు అసలు రూల్స్ ఫాలో అయ్యావా అంటే ఎస్ సార్ చాలా బాగా ఫాలో అయిపోయానండి, అది నా స్ట్రాటజీ అండి, లైన్ బయట ఉండి ఆడడము అనుకుంటూ చెప్పేటప్పటికి బిగ్ బాస్ వీడియో స్క్రీన్ మీద అనుకుంటూ అతను ఎలా ఆడాడు, బయట నించుని ఎన్ని పగలు కొట్టాడు, అలాగే చేతితో కొట్టాడా లేదా, సోనియా ఎన్నిసార్లు అభయ్ లైన్ లోపల వెళ్ళి ఆడు, అభయ్ లైన్ లోపల వెళ్ళి ఆడు, బరాబర్ నేను డిస్క్వాలిఫై చేస్తాను అనుకుంటూ చెప్పింది కదా అక్కయ్య. ఆ బిట్లన్నీ ఏం చేశారు, ఏం చేసి ఇప్పుడు చెప్పు అబ్బాయి ఏంటి నీ వ్యవహారం ఏంటి, అసలు ఎందుకు అలా ఆడేవంటే సార్ నేను అది స్ట్రాటజీ అనుకున్నానండి బయట నుంచి అంటే అదే స్ట్రాటజీ బొక్కలో స్ట్రాటజీ నాకు అర్థం కాదు, యుద్ధం రెండు చేట్ల కత్తులు ఉంటేనే జరుగుతాయని ఇంకా ఏదో చాలా బాగా చెప్పారు గ్రాంధికంలో, నాకు అంత ఏం గుర్తుకులేదు. యుద్ధం అనేది రెండు పార్టీస్ దగ్గర ఆయుధాలు ఉంటేనే జరుగుతుంది, ఒక్క ఆయుధంతో ఎప్పుడు యుద్ధం జరగదు అని కూడా చెప్పేటప్పటికి ఎస్ సార్ అవును సార్ అలా ఎలా చేశాను, నా మిస్టేక్ ఎక్కువ కనిపిస్తున్నట్టుందండి అనుకుంటూ మన అబ్బాయి చెప్పాడు. అయితే అక్కడతో కాదు ఆగు నువ్వు కూర్చో సోనియా నేను మళ్ళీ మాట్లాడతాను నీతోటి అని కూడా చెప్పి అబ్బాయి అసలు ఏమనుకుంటున్నావు అబ్బాయి నువ్వు అనుకుంటూ మొత్తం బండారం అంతా బయట తీసుకుని వచ్చారు, ఎంత కక్ష పెట్టుకున్నానా ఎక్కడెక్కడి నుంచి కూడా లేపుకుని వచ్చే లైవ్ లోను లేకపోతే ఎపిసోడ్ లోను మాకు ఎవరికి చూపించకుండా దాచుకున్నావు, జాగ్రత్తగా సీక్రెట్ టేప్ లాగా దాచుకుని మొత్తం బయట తీసు. ఏమన్నాడు అందులో లిస్టు చదివితే బాబోయ్ బూతు 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 అనిపించింది, మాకైతే అయిపోయింది క్యాండిడేట్ వెళ్ళిపోయాడు అంతే, టాటా బాయ్ బాయ్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అనుకున్నాము. అంత బాగానే తిట్టాడు నిన్ను, ఇప్పటిదాకా ఎవరు తిట్టలేదు నాన్న నిన్ను అలాగా, పోలే నన్ను హట్టింగ్ అవుక ఎప్పుడైనా తిడితే నేనే తిడుతుంటాను కానీ అలా అందరూ తిడితే మాత్రం ఇలాగే నువ్వు రియాక్ట్ అయిపో, ఏం పర్వాలేదు మేము అందరూ కూడా సపోర్ట్ ఇస్తాం. అసలు బిగ్ బాస్ అంటే రెస్పెక్ట్ లేకపోతే కొంపలో ఉన్న వాళ్ళకి ఊరుకో మేము కూడా ఎంత మనకి టీఆర్పీ ఎంత ఎంటర్టైన్మెంట్ 3 months ఎంత ఇది మనకి అసలు నాకు అర్థం కాదు, అందుకని నువ్వు అసలు ఊరుకోద్దు, ఇలా ఎవరైనా బిహేవ్ చేస్తే గుడ్ లెసన్ ఇవాళ మంచి లెసన్ చూపించావు నువ్వు, ఈసారి నుంచి మాత్రం డైరెక్ట్ ఇంకా బేరాలు ఉండవమ్మా ఇక్కడ అన్నట్టు బయట దోసేద్దాం, ఈసారి నుంచి ఊరుకునేది లేదు బిగ్ బాస్ని ఎవడైనా ఏమన్నా అంటే నేనే అనాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానా. అందుకని ఇంకా మన బిగ్ బాస్కి బాగా బీపీ వచ్చేసి ఏం చేశాడు ఈయన మొత్తం అన్ని వేసేసాడు, అబ్బాయి ఆయన అన్నవన్నీ నువ్వు పెళ్ళం కొట్టినట్టుంది అందుకే టాస్క్ మార్చేశాడు, బయాస్ట్ బిగ్ బాస్. ఈ బ్లాంకెట్ చూడు ఎంత దరిద్రంగా ఉందో, ఇది అసలు చీప్ బ్లాంకెట్, ఎవడు వాడని కూడా వాడి ఎవరికి ఇచ్చినా కూడా వాడరు ఫ్రీగాను. ఇంకా అలాగే ఏవో మనం కొన్ని చూసాం కొన్ని వినలేదు అలాంటివన్నీ సమర్పించుకున్నాడు. ఇంకా ఏంటి మీరు పిచ్చి పిచ్చి ఎడిటింగ్లు అన్నీ చేయకండి, లవ్ ఫుట్ ఎడిటింగ్లో ఏవో సంథింగ్ ఏదో అదేదో పిచ్చివాడు ఏదో పెట్టేశారు, సో అవన్నీ సమర్పించుకునేటప్పటికి ఇంకా అయిపోయింది నా మ్యాటర్ క్లోజ్ రా అయిపోయింది, నేను ఇంకెళ్ళిపోయాను పాతాళంలోకి దిగిపోయాను కిందకి అలాగా. అందుకని ఏంటి సార్ ఇప్పుడు మ్యాటరు నేను ఉంటున్నానా వెళ్ళిపోవాలా ఏంటి చెప్పండి అనుకుంటూ అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే మన నాగార్జున గారు చెప్పు అబ్బాయి ఇప్పుడు నీ ఫేసే నీ గొంతే నీ లఫంగి గొంతే ఏదో సంథింగ్ ఏదో చెప్పారు బాబాయ్, ఆ బూత్లో ఏంటో కూడా నాకు తెలియదు, ఆయన ఏదో అన్నట్టు నేను కూడా సమర్పించేసుకున్నాను మీకు. సో అదంతా కూడా నీదే నాయన, అసలు ఏమనుకుంటున్నావు బిగ్ బాస్ ఇల్లు ఇది, బిగ్ బాస్ రూల్స్ ఉంటాయి ఖచ్చితంగాను, నువ్వు అసలు ఎలా బ్లేమ్ చేస్తావు అనేసి మాటలు ఎలా అంటావు, అసలు నువ్వు మనిషివేనా, నువ్వు మనిషి పుట్టుకైనా పుట్టావు అనుకుంటే ఏదో పాపం చాలా గట్టిగా తిట్టేశారు అబ్బాయిని కూడాను. అంటే వాళ్ళ షో అది వాళ్ళకి చాలా గొప్పగా ఉంటుంది, వాళ్ళకి గర్వం బోల్ డబ్బులు వస్తాయి కదా మరి అన్ని స్పాన్సర్లు ఇవన్నీ కూడా పెద్దది, అందులోనూ వరల్డ్లో బిగ్గెస్ట్ రియాలిటీ షో మంది, అందుకని మరి అలా పరుగు పోయినట్టు అయిపోయిందిరా ఏంట్రా ఇలా అనేసాడు మనల్ని. సరేలే మనం ఏం చేద్దాం అంటే దీన్ని తిప్పి కొట్టేసి మన మీద సింపతి క్రియేట్ చేసేద్దాం, బిగ్ బాస్ అంత మాట అంటాడా అన్నట్టుగా క్రియేట్ చేసావు కదా జాయిగాని, పోన్లే నాన్న మంచి పని చేసావు అప్రిషియేట్ ఇట్ ఏం అనట్లేదు నా ఏడ ఒక మళ్ళీనా, అందుకని నువ్వు ఇలా చేసావు అసలు నేను అస్సలు ఊరుకోను, బిగ్ బాస్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే మాత్రం బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవ్వకపోతే మాత్రం కొంపలో ఉండే ప్రసక్తే లేదు. ఐఎమ్ ఫోర్స్డ్ టు గివ్ ఉండండి కార్డు అడిపోయింది, ఐఎమ్ ఫోర్స్డ్ టు గివ్ రెడ్ కార్డ్ టు యూ అనుకుంటూ మన నాగార్జున గారు పాకెట్లోంచి రెడ్ కార్డ్ తీసి చూపించేశారు. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అంతే నువ్వు ఇప్పుడు గెట్ అవుట్ అయిపో అంతే నువ్వు అనుకుంటూ మన అబ్బాయికి చెప్పేటప్పటికి బేరవాడాడు. సార్ ఇప్పుడు మ్యాటర్ అలా కాదండి, ఇప్పుడు పోనీ ఏమైనా అవకాశం ఉందా అంటే అడ్జస్ట్ అవ్వండి సార్, కొంచెం నేను కూడా మారుతాను మనిషినే కదా, మనిషిని నేను కూడాను కొంచెం మార్చుకుంటాను సార్, నేను మార్చేసుకుంటానండి, ఒక్క అవకాశం ఇవ్వండి అంటే ఏం మాట్లాడుతున్నాను నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఐఎమ్ ఫోర్స్డ్ టు గివ్ రెడ్ కార్డ్ అంతే నువ్వు గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అనుకుంటూ నాగార్జున గారు మళ్ళీ మళ్ళీ రెడ్ కార్డ్ చేతిలో అట్టుకుని బాగా వాడారు వాళ్ళు రెడ్ కార్డ్ని. సో గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్ అంటే మన సోనియా అక్క గుండెలో రాయి ఎడిపోయింది, సార్ మా అబ్బాయిని పంపించేస్తారా అండి ఎలా సార్ ప్లీజ్ సార్, సార్
సారీ సార్ అనుకుంటూ చెప్పింది అక్కయ్య. నువ్వు మాట్లాడక మధ్యలో అనుకుంటా అన్నారు. మధ్యలో యష్మి అక్కయ్య సార్ నేను మాట్లాడతాను సార్ అనుకున్నాను. ఏం మాట్లాడతావు చెప్పవే అక్కయ్య నువ్వు అంటే, సార్ ఇప్పుడు తెలుసో తెలియకో మేము అందరం కూడా కొంచెం ఆ పార్ట్నర్ అయ్యాం సార్ ఆ కామెడీలో, క్షమించేయండి సార్ ప్లీజ్ సార్ అనుకుంటూ అనింది అక్కయ్య. నువ్వు మూసుకొని కూర్చోడు, మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు, మళ్ళీ మాట్లాడతాను నీతో కూర్చో. అప్పుడు ఏం మాట్లాడలేదు కదా, ఇప్పుడు కూడా ఏం మాట్లాడుకుని కూర్చోబెట్టారు. ఇంకా అలాగే తదుపరి బ్యాచ్ అందరూ కూడా సారీ సార్ అనుకుంటూ అన్నారు. ఎవరు మాట్లాడడానికి లేదు. రెడ్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అనుకుంటూ రెడ్ కార్డ్ అయితే చూపించారు. ఇంకా అబ్బాయి ఏమిట్రా లాస్ట్గా కొంచెం బిగ్ బాస్ కాంప్లో నీళ్ళు తాగేసి పోతాను, ఆ బాటిల్ ఇవ్వండి అనుకుంటూ కొంచెం వాటర్ తాగాడు. ఉంటాను సార్ అనుకుంటూ వెళ్ళిపోబోతుంటే అక్కడ ఎవడు ఏం అనలేదు. అంటే మీరు స్క్రిప్టే కదా నాన్న ఎలాగూను, అక్కడ ఎవడు ఏం మాట్లాడలేదా ఏంటి నిఖిల్ చెప్పు అనుకుంటూ ఆయన వెళ్ళిపోతున్నా ఆయన్ని ఆగు అని చెప్పకుండా నిఖిల్ అని చెప్పు ఏమిటంటావు అంటే ఏమన్నా చెప్పాలా సార్, ఓకే సార్ పోనీ ఉంచేయండి సార్ పర్లేదు అందరం కలిసిమెలిసి ఆడేసుకుంటాం సార్, రేలంకి మామైంది సార్ మా సకుటుంబ పరివార సమేతంగా నిఖిల్ వాకిట్లో నిమ్మకాయ చెట్లాగా మేము అందరం కలిసిమెలిసి ఉంటాం సార్ అనుకుంటూ చెప్పేటప్పటికి నేను ఊరుకుని మళ్ళీ అందుకని మళ్ళీ రెడ్ కార్డ్ తీస్తాను, నేను ఊరుకునే నువ్వేమంటావు సోనియా అంటే, సార్ ఒక ఛాన్స్ ఇద్దాం సార్ ప్లీజ్ సార్ ఏదో ఒకటి సార్ నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మార్చుకుంటాడు అనుకుంటున్నాను సార్. ఓకే సార్ అనుకుంటే అక్క చెప్పింది కూర్చోండి. అయితే మీకు ఇప్పుడు చెప్తున్నాను గట్టిగా వినండి, నేనైతే స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాను కొంపలోంచి రెడ్ కార్డ్ ఇచ్చేసి బయటికి గెట్అవుట్ అయిపోవడమే ఇప్పుడు. కానీ మీకు చెప్తున్నాను ఒకే ఒక అవకాశం ఇస్తున్నాను, ఇప్పుడు ఆడియన్స్ కాదు బిగ్ బాస్ కాదు నేను కాదు, నా డెసిషన్ అయితే గెట్అవుటే. కానీ నేను మన కంటెస్టెంట్స్ అందరికీ కూడా అవకాశం ఇస్తున్నాను. ఇంత కించపరిచిన ఇంత అవమానపరిచిన ఈ అభయ్ని మీరు కొంపలో ఉంచుతారా పంపేస్తారా బయటికి, మీకే ఇస్తున్న అవకాశం తేల్చుకోండి అని చెప్పేటప్పటికి అందరూ స్టాండ్ ఇన్ లైన్ లాగా నించుండిపోయారు. సార్ అనుకుంటే అందరూ ఒక్కొక్కరు వాళ్ళు రీజన్ చెప్పారు. సార్ ఒక అవకాశం ఇద్దాము సార్ అనుకుంటే అందరూ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అయితే నాగార్జున గారు నువ్వు క్యాన్సర్ సెల్ లాంటి వాడు, అందుకే నువ్వు కొంపలోంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా అనుకుంటూ, లేకపోతే అందరికి స్ప్రెడ్ చేసేస్తావు అన్నారు. అందుకని అది పట్టుకుంది అక్కయ్య, నైన్కి అక్కయ్య క్యాచ్ చేసింది, అలాంటివన్నీ క్యాచ్ చేస్తుంటుంది. సార్ మీరు ఇందాక క్యాన్సర్ అన్నారు సార్, క్యాన్సర్ సెల్, కానీ క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ సార్, అందుకని ఐఎమ్ థింకింగ్ హీ విల్ ఆల్సో చేంజ్ సార్. షూర్ సార్ ప్లీజ్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అనుకుంటూ అక్కయ్య చెప్పేసింది. అలాగే తదుపరి బ్యాచ్ అందరూ కూడా సార్ మన ఎవరు ఆదిత్య ఓం గారు సార్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ అ సెకండ్ ఛాన్స్ సార్, ఇప్పుడు నాకు వచ్చినట్టుగా అందరికీ రావాలి అనుకుంటున్నాను సార్ అనుకుంటూ ఆయన కూడా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు సార్ సెకండ్ ఛాన్స్ సార్ సెకండ్ ఛాన్స్ సార్ సెకండ్ ఛాన్స్ సార్ అని కూడా చెప్పారు. అలా ఇతర పనులు మొత్తం అందరినీ బయట పోమంటే ఏం చేసేవారు, బాగుండేది కదా, ఓకే గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్ అని వీళ్ళు అందరినీ పంపించేస్తే అప్పుడు ఏం చేసేవారు. సరే ఏదో ఒకటి మొత్తానికి మన క్యాండిడేట్లు అందరూ కూడా ప్లీజ్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేటప్పటికి మొత్తం సకుటుంబ పరివార సమేతంగా ఓకేలే ఇంక మళ్ళీ రిపీట్ చేసి ఉంటే రెడ్ కార్డ్ గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్, ఇంకా మళ్ళీ మామూలుగా ఉండదు. నా కళ్ళకు కనిపించక ముందే బిగ్ బాస్ రెడ్ కార్డ్ కదా మెరూను ఇంకా అన్ని కార్డులు వేసుకుని వచ్చేస్తాడు, వచ్చి డైరెక్ట్ బయట తీసుకుపోతాడు. ఇంకా నేను వచ్చేంత వరకు కూడా ఉండదు. ఇప్పుడు ఏదో నేను వచ్చి కాస్త అలా కొంచెం కూల్ చేశాను, లేకపోతే వర్కౌట్ అవ్వదు, నువ్వు జాగ్రత్తగా మసులుకో అనుకుంటూ చెప్పేటప్పటికి కాళ్ళ మీద పడిపోయి బిగ్ బాస్ క్షమించండి బిగ్ బాస్ అని కూడా చెప్పాడు. నువ్వు శాంతించావమ్మా శాంతించలేదా ఇంతకీను సరే ఏదో ఒకట్లే మొత్తానికైతే చేసావు, మంచి వార్నింగ్ ఇవ్వాలి ఖచ్చితంగా, లేకపోతే ఎలాగ అడ్డుగట్టు ఎలాగ పడుతుంది ఆ నోటికి, అందుకని బాగా చేసావు బాగానే ఉంది. ఎప్పుడైనా కూడా కామెడీ అనేది చక్కగా ఎవరైనా నవ్వుకోవాలి మంచిగా ఎంజాయ్ చేసేది, అంతేగాని కించపరిచినట్టుగా డౌన్ గ్రేడ్ చేస్తూ అట్లా షోలో ఉంటూ షోని తిడుతూ ఉంటే మాత్రం కంప్లీట్ వరస్ట్ యాటిట్యూడ్ అది ఖచ్చితంగాను. సో అబ్బాయి యాటిట్యూడ్ ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి, లేకపోతే ఇంకా నెక్స్ట్ టైం ఇప్పుడు కొద్దిపాటి అలా అవమానపడినందుకు ఏమిటది మనది వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోలో అంత అవమానపడినట్టు కొంచెం ఒక 1% ఎవరికైనా బాధ కలిగినా నెక్స్ట్ టైం ఈ బిహేవియర్ మార్చుకోకపోతే ఆ బాధ కలిగిన వాళ్ళకి కూడా పోరా బాబు వంపలోంచి నీకు అసలు కృతజ్ఞత లేదు అన్నట్టుగా అనిపిస్తుంది ఎవరికైనా. సో ఖచ్చితంగా ఒక అవకాశం వచ్చింది అది యూటిలైజ్ చేసుకుని ఇంకా ముందుకెళ్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నేను చిన్న పాయింట్లో ఏం చెప్పుకుంటూ వెళ్ళిపోవట్లేదు, మెయిన్ పాయింట్స్ మాట్లాడేస్తాను. సో మన బిందెల దగ్గర కొట్టుకున్నట్టు మనం నిన్న వీడియో కూడా చేసుకున్నాం కదా, ఫిష్ మార్కెట్లో వాళ్ళు గొడవలు వేసుకుంటారు చూడండి, అది నా చేప ఇది నా చేప అది నా రొయ్య ఇవి నా రొయ్య అనుకుంటున్నాను. నాకు తెలుసురా ఏమేమి ఉంటాయి నాకు తెలుసు, కాకినాడ కదా మంది, కాకినాడలో అన్ని చేపలే రొయ్యలే ఎండు చేపలు అనుకుంటూ వచ్చేవారు మా వీధిలోకి, అందుకని నాకు అన్ని తెలుసు. అందుకని వాళ్ళు అలా కొట్టేసుకుంటూ ఉంటారు కదా ఆ టైప్లో. అలాగే వాటర్ ట్యాంకర్ దగ్గర కొట్టుకునే వీడియో చేసాం కదా మనం, అలా ఉందిరా అనుకుంటున్నాను. నాగార్జున గారు కట్ కాపీ పేస్ట్ చేస్తారు. ఏంటమ్మా మీరు అందరూ ఎంత బాగా ఆడేశారు, అసలు గుడ్లు టాస్క్ అయితే అసలు అమేజింగ్, అసలు ఎంత బాగుందో, అసలు ఆడవాళ్ళు అందరినీ చూసి నేర్చుకుంటారు కొంపలో మగ జెంట్స్ మీరును, ఎంత బాగా ఆడారు అసలు ఆడ పులుల్లో ఆడేశారు అంతే, ఫైర్ అంతే మొత్తం 6 ఫైర్లు దింపేశారు కాంప్లోకి. అందుకని చాలా ఇంప్రెస్ అయితే మేము ఏం చేస్తాం తెలుసా, 6 లక్షలు
6 లక్షలు ఇచ్చేస్తున్నాం మేము మీ ప్రైజ్ మనీలోకి యాడ్ అయిపోతాయి అనుకుంటూ 11 లక్షలు అంత ఇచ్చావు ఏకంగానే అంత మురిసిపోయావమ్మా అంత ఎక్సైట్ అయిపోయావు ఇడే ట్యాంక్ దగ్గర కొట్టుకునే పర్ఫార్మెన్స్కే ఇంత ఇది అయిపోయావా నువ్వు ఇంకా మామూలుగా రియల్గా స్ట్రాటజీ చేసుకుని ఇస్తే ఎంత ఇచ్చేస్తావో డబ్బులు సరే బాగుంది నేను తెగ అప్రిషియేట్ చేసేస్తావు కాంప్లో ఆల్ లేడీస్ని చాలా బాగుంది అనుకుంటూ చెప్పేసారు కానీ మిగతా వాళ్ళు కూర్చోండి అమ్మా విష్ణు ప్రేరణ నించోండి ఏమిటి చేశారు మీ ఇద్దరును అంటే ప్రేరణ అక్కకి అర్థమైపోయింది ఆల్రెడీ నేను మాట్లాడిన వాటికి నాకు జస్టిఫికేషన్ ఉందంది కదా నిన్న ఆ జస్టిఫికేషన్ అంతా ముందెట్టేసింది మొత్తం సార్ నేను చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడి ఆడాను అనుకుంటున్నాను సార్ చాలా డీసెంట్గా ఆడాను అనుకుంటున్నాను సార్ అంటే ఏంటమ్మా అన్నారు నాగార్జున గారు అదే సార్ ఒకటి మాట తుల్లాను సార్ అంటే అదే క్యారెక్టర్ లేదు సార్ నేను సార్ అనగానే యష్మి అక్కయ్య మోహన్ చూసింది ఏడుపు మొదలెట్టింది ఏడుది సరే నేను కూర్చుంటా అనుకుంటూ అక్కయ్య ఏడుపు మొదలెట్టేసింది క్యారెక్టర్లెస్ వర్డ్ వాడాను సార్ నన్ను క్షమించేయండి సార్ ఏం చేస్తారు సార్ బిట్ వేసేస్తారా వేసేయండి సార్ వేసేనా అనుకుంటూ అనేటప్పటికీ మన నాగార్జున గారు రెడీగా ఉన్నారు బిట్ వేసే నానా బిగ్ బాస్ అనుకుంటూ చెప్పేటప్పటికి ఆ బిట్ వేసేసో ఏమిటి మన సీతక్కని కాలిచ్చుకు తన్న బిట్టు విష్ణుప్రియ అసలు విష్ణుప్రియ నిజంగానే ఎందుకు వచ్చిందంటారు అక్కడికి వచ్చింది అక్కయ్య వచ్చేసి ఏదో పట్టుకుని మరికి అటుపక్క ఏం జరిగిందో తెలియదు మరి ఈ ప్రేరణ చెప్పడం మాత్రం కళ్ళల్లో సార్ చక్రాలు కాదు చక్రాలు అనుకున్నారా అది పరంజ్యోతి ఎపిసోడ్ రోజా గారి తాలూకా ఇది మన నాగార్జున గారి తాలూకా మన దేవుటి జట్కా బండి మంది రియాలిటీ జట్కా బండిలో ఏమిటంటుంది కళ్ళల్లో అట కక్ష కనపడిందట ఏమిటి అక్కయ్యకి ప్రేరణ అక్కయ్యకి విష్ణు కళ్ళలో కక్ష కనబడిపోయి అది అలా వచ్చేసి గీరేసింది అట మొత్తం అంతాను కానీ పాపం నిజంగా ఏ మాట కమాట ఆ పిల్లకైతే నిజంగానే కవిలిపోయింది ఇక్కడ అంతా కూడా చూసుకుంటే మొన్న ఎప్పుడు స్లీవ్లెస్ వేసుకున్నప్పుడు ఇదంతా కంకు దెబ్బలు ఉన్నాయి పిల్లకి మరి అందరికీ ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ నిన్న కూడా అనుకున్నాం మనం ఇదంతా కంకు దెబ్బలు ఉన్నాయి అని చెప్పేసి అయితే అలా చేసిందండి నాకు ఎలా నేను ఏం కూడా చేయట్లేదు అప్పుడు ఆల్రెడీ సేత ఆపేసి బ్లాక్ చేసింది కానీ ఈ అమ్మాయి ఏదో కక్షగా వచ్చి కావాలని చేసినట్టుగా అనిపించిందండి అది ఇది అని కూడా చెప్పేటప్పుడు అది కాదమ్మా అక్కడ నువ్వు ఏం మాట్లాడావో అని అడుగుతున్నాను నేను అంటే కాదు సార్ అన్నాను సార్ నాకు అర్థమైంది సార్ మీరు ఎక్కడికి వస్తున్నారు నేనేదో తారుమారు తక్కరమారు చేద్దామంటే మీరు అక్కడే కూర్చున్నారు సార్ అనుకుంటూ అదేనమ్మా బిందెలు ఇచ్చుకుని వాటర్ ట్యాంక్ దగ్గర కొట్టుకుంటారు కదా అంత దరిద్రంగా ఆడుతున్నారు మీరు అసలు చదువుకున్న వాళ్ళేనా మీరు అందరూ ఏమిటి అసలు నాకు అర్థం కాదు కొంచెం జాగ్రత్తగా ఆడండి యూసేజ్ ఆఫ్ వర్డ్స్ సరిగ్గా వాడండి ఏమిటి అసలు ఆ రాక్షస్ అనడం ఏమిటి క్యారెక్టర్లెస్ అంటే ఏమిటో తెలుసా నీకు యునానిమస్ మీనింగ్ ఒకటే ఉంది క్యారెక్టర్లెస్ అంటే నువ్వు అలా ఎలా యూజ్ చేస్తావు అమ్మాయి మీదకి అనుకుంటూ మన ప్రేరణ అక్కని వేసారు కానీ అసలు విష్ణుప్రియని వదిలేసారేమో నాకు అర్థం కదా విష్ణుప్రియ అక్కయ్య కూడా కొంచెం మిస్టేక్ చేసింది ఖచ్చితంగా ఇప్పుడు దోశ ఫ్లిప్ దాంట్లో కూడా కొంచెం ఫ్లిప్ అయింది కదా అక్కయ్య కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్పింది దాని గురించి ఏమో గుడ్లు తినిపిస్తారా పిల్ల తీసుకుని వచ్చి ఏం అనకుండా మందలించకుండాను అంత ఎగ్జాజరేట్ ఎందుకమ్మా చేసేవు అనుకుంటే ఒక క్వశ్చన్ కూడా అడగలేదు అలాగే ఈ ఆటలు అట్టిపండ్లాగా హీరో విలను కొట్టుకుని మధ్యలో కమీడియన్ ని చంపేసినట్టు మనకంటని మందలిచ్చారా చాలా బాగుంది ఎవరు రాశారు స్క్రిప్ట్ మధ్యలో ఏమలే నీ ఇష్టం మళ్ళీ ఆన అంటే పూసుకుని హట్టింగ్ అయిపోయి రెడ్ కార్డ్ అంటావు నువ్వు ఎందుకు వచ్చింది కావాలి మాకెందుకు వచ్చింది కావాలి నీ ఇష్టం నాన్న నువ్వు ఆడిచ్చే కానీ ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది దోశ మ్యాటర్ వచ్చినప్పుడు చెప్పుకుందాం కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎక్కడ ఉన్నారో చక్రాలు కాదు కక్ష కంట్లో కక్ష కనపడింది కదా అక్కడ ఎందుకు అలా కొట్టుకున్నారమ్మా బిందెలతోటి కొట్టుకున్నట్టు చేశారు వర్స్ట్గా ఉంది ఇక మీద రిపీట్ చేయకండి ఆట చాలా మాత్రం బాగా ఆడేశారు మీరు అందరూ కూడా అనుకుంటూ అప్రిషియేట్ చేసేసి వాళ్ళిద్దరిని కాదు ప్రేరణనే కొంచెం ఎక్కువ మందలించారు నువ్వు లాంగ్వేజ్ నువ్వే ఫస్ట్ స్టార్ట్ చేసావు అట్లాగా అమ్మాయిని అట్లా అన్నావు కాబట్టి అమ్మాయి ఇది చేసింది నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను విష్ణుప్రియ మొన్న పతిత అన్నప్పుడే చెప్పాను అలాంటి పిచ్చివాగుడు వాక్కు అని మళ్ళీ ఇక్కడ ఇవాళ పతివ్రత అది ఇది అనుకుంటూ మాట్లాడావు వెరీ బ్యాడ్ అలాంటి వాడకు అనుకుంటూ చెప్పారు కానీ అసలు దోశ విషయంకి వచ్చారు నెక్స్ట్ మీ ఇద్దరికి ఇంకా పాస్ట్ గొడవలు ఉన్నాయి కొన్ని కక్షలు ఉన్నాయి పాస్ట్లో మీకు ఏంటి ఆ దోశ గురించే కదా ఆ దోశ లేకపోతే గుడ్లు 2 తినేసామని నువ్వు నామినేషన్ వేసావు అదేంటమ్మా అసహ్యంగాని చీప్గా దరిద్రంగా కదా అనుకుంటూ ఆ పిల్లని మందలించేసి 2 గుడ్ల కోసం నామినేషన్ వేసావు ఇంకా అమ్మాయికి అదే ఉండిపోయింది మైండ్లో విష్ణుప్రియకి అందుకని నువ్వేం చేసినా నీకు అమ్మాయి మీద కోపంతోనే చేస్తున్నావు అన్నట్టుగానే చూసింది అందుకే దోశ విషయంలో కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్పింది మీ ఇద్దరు కొట్టుకుంటున్న దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనకంటే దాన్ని ఇంకా కొంచెం ఎగ్జాజరేట్ చేశాడు అనుకుంటూ మన నాగార్జున గారు చెప్పారు సో ఆ దోశ మ్యాటర్ ఏమిటి అసలు నాకు మణికంఠ నువ్వే ఒక్కడవే ఉన్నావు అక్కడ ఏం జరిగింది చెప్పు అంటే సార్ నేను చెప్తాను సార్ కానీ అక్కడ ఏం జరిగిందంటే సార్ నేను చూసినప్పుడు బ్యాటర్ ఉంది సార్ అది అందరిది ప్రీక్వెల్ ఏంటంటే సార్ ఇప్పుడు అక్కడ బ్యాటర్ అందరిది సార్ రేషన్ అనేది అందరికీ ఇచ్చినట్టుగా ఈ బ్యాటర్ మన అందరికీ ఉంది కానీ అక్కడ మా షీఫ్ అందరికీ వేసుకుని తెచ్చేయమన్నాడు అందరం తినేద్దాం అన్నాడు అయితే ఆ టైంలో విష్ణుప్రియ నాకు ఆకలేస్తుంది ఒకటి ఏంటి అంటే ప్రేరణ వెంటనే ఆ డబ్బాతో సహా తీసి దాచి అంటోంది సార్ నేను ఆ పిల్లకి ఆకలేస్తుంది కదా ఒకటి వేసిస్తే ఏం పోతుందిలే అనుకున్నాను
అనుకుంటున్నాను. సో అది తనకి నచ్చలేనట్టుంది, అందుకని కొంచెం కోపంగానే దోశ అయితే వేసి ఇచ్చింది సార్, నేను చూశాను అనుకుంటూ చెప్పాడు ఆ అబ్బాయి. అయితే అది కాదమ్మా, దోశ వేసాడు బాగానే ఉంది, అక్కడ విష్ణుప్రియ ఇలా 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 విధులిచ్చి చేసి చూపించింది కదా, బెగ్గర్స్ వేసినట్టుగా, జైల్లో ఖైదీలు వేసినట్టుగా అంది కదా, అలా వేసిందా అంటే అలా వేయలేదు సార్ అంటే, మరి ఇంకా అక్కడితో ఎండ్ అయిపోయింది కదా, నువ్వెందుకు అంత ఎగ్జాజరేట్ చేసావు దాని అనుకుంటూ మీ ఇందాక చెప్పినట్టు హీరో విలన్ కొట్టేసుకుని కమిడీని చంపేసినట్టు ఆ అబ్బాయిని తిట్టేశారు మొత్తానికి. నీ వల్లే పెద్దదైంది అనుకుంటూ చెప్పారు. అసలు అక్కడ పెద్ద ఇదైంది ఇష్యూ ఎందుకు, విష్ణుప్రియ అక్కయ్య కొంచెం సీన్ చేసింది అక్కడ, దోశ మామూలుగానే ఆ అమ్మాయి నిజంగానే ప్రేరణ ఇష్టం లేకుండానే వేసింది ఏదో ఒకటిలే అన్నట్టు, కానీ మరీ అంత విసిరి కొట్టినట్టుగా అయితే వేయలేదని మనం ఆల్రెడీ అడ్రస్ చేసుకున్నాం ఇది మన రివ్యూలో. కానీ ఇంకా అదే పట్టుకుని అమ్మాయి ఏడవడము, ఇంకా ఇంకా అలా పెంచడము, సో ఈ పిల్ల ఏడుస్తోంది కదా మనం కూడా ఏదైనా చేసేద్దాం, మనమే మధ్యవర్తిగా ఉన్నాం కదా అని అతను అడ్వాంటేజ్ తీసుకున్నాడు అక్కడ. సో అతను అడ్వాంటేజ్ తీసుకున్నా కూడా అతను ఏమీ మిస్గైడ్ అయితే చేయలేదు ఎవరిని, ఎవరికి రాంగ్ ఇంప్రెషన్ వచ్చేలా అయితే ఎవరిని ఇది చేయలేదు, మ్యానిపులేట్ చేయలేదు. అతను అక్కడ ఏం చూశాడో ఏ కన్వే చేశాడు ప్రతిదీ. అక్కడ చూసుకుంటే మనకి ప్రేరణ ఇంటెన్షన్ అమ్మాయికి, అమ్మాయి షీఫ్ అమ్మాయి టీం గురించి ఆలోచించుకుంది. ఇక్కడ విష్ణుప్రియ అక్క ఏమో ఆ అమ్మాయి ఆల్రెడీ నా మీద కోపంగా ఉంది, గుడ్డు కోసం వేసింది, ఇది చేసింది కాబట్టి ఆ అమ్మాయి ఏదో ఒకటి చేసినా ఏం చేసినా నెగిటివ్గానే నా మీద చేస్తుంది అనే ఫీలింగ్లో విష్ణుప్రియ ఉండిపోయింది ఆ మైండ్ సెట్లో. ఇంక ఈ క్యాండిడేట్ ఏమో సగం చూశాడు, అది చూశాడు, సో మామూలుగా అడ్రస్ చేశాడు, కొంచెం ఏమైనా మనకు కూడా స్క్రీన్ స్పేస్ వస్తుంది అన్నట్టుగా కొంచెం లీనియన్స్ తీసుకుని ఎక్కువ అడ్రస్ చేసాడు ఆ విషయాన్ని. సో అందుకని అక్కడ చూసుకుంటే ముగ్గురిది మిస్టేక్ అయితే ఖచ్చితంగా ఉంది, కానీ ఓన్లీ మణికంఠన్ మాత్రం అట్లా అట్టుపండు పప్పుషం చేస్తారు అందరి ముందును. సో అతనేమో కానీ గట్టిగా స్టాండ్ తీసుకున్నాడు, అప్రిషియేట్ చేయాలి సార్, నేను ఒప్పుకోను సార్, నేనైతే అక్కడ తప్పు చేశాను, నా జడ్జిమెంట్ రాంగ్ అని నేను అనుకోవట్లేదు, మీరు తప్పు చేశాను అంటున్నారు కానీ నేనైతే అలా చేయలేదండి, నేను ఏం చూశాను అక్కడ ఏం జరిగిందో దాన్ని బట్టి నేను స్టాండ్ తీసుకుని చెప్పడం జరిగింది తప్ప నేను ఎక్కువ ఎవరికి అబద్ధంగా కానీ మిస్గైడ్ కానీ చేయలేదు అనుకుంటూ చెప్పాడు. వెరీ గుడ్, అది ఉండాలి కదా, మన మీద మనకి నమ్మకం ఉండాలి కదా స్ట్రాంగ్గాను. సో అది బాగా కన్వే చేశాడు అనిపించింది. ఇంక ఈ దోశ గోల, ఈ గుడ్డు గోల, అవన్నీ వాటర్ ట్యాంకర్ దగ్గర కొట్టుకునే బిందెలు టాస్క్ కొట్టుకున్నారు కదా మనకి, అది అన్ని అడ్రస్ చేసేసాక పోనీ నాన్న విష్ణుప్రియ నేను వెళ్ళి నాన్న ప్రేరణ లోపలికి వెళ్ళిపోయి తెచ్చి స్టోర్ రూమ్లో పెట్టాము అనుకుంటూ వెళ్తే అక్కడ 5 గుడ్లు ఉన్నాయట, బాయిల్డ్ గుడ్లు, అవి తీసుకుని వచ్చి ఇద్దరు తినిపించుకోండి అనుకుంటూ వాళ్ళకి అది ఇచ్చారు ఇవాళ. ప్రేరణను విష్ణుప్రియ 5 గుడ్లు తింటారట. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ పృథ్వీని లేపారు, నీకు ఆల్రెడీ చెప్పాం మొన్న వారమే ఆల్రెడీ ఎఫ్ వర్డ్లు అవి వాడకొని మళ్ళీ ధారాళంగా వాడేస్తున్నావు, అసలు అందరి మీదకి వెళ్ళిపోతున్నావు, అలాగే అగ్రెషన్ తగ్గించుకో బాగోదు, ఇంకొకసారి మాత్రం వచ్చేస్తుంది రెడ్ కార్డ్ ఇచ్చేస్తాను నేను ఇంకా అనుకుంటూ చెప్పారు. ఓకే సార్ నేను తగ్గించేసుకుంటాను, కానీ సార్ నేను అదంతా డ్రామా సార్, ఊరికే ఉత్తుత్తిగా వాళ్ళని భయపెట్టడం కోసం అలా చేశాను సార్ అనుకుంటూ అతను స్ట్రాటజీ బయటెట్టేసుకున్నాడు. నేను అలా చేయనులేండి సార్, ఇంకా మార్చుకుంటానులేండి, నాకు కూడా వస్తుంది, ఇప్పుడు చూశాను కదా అభయ్కి ఏమైందో, నేను ఆ సిచ్యువేషన్లో నేను పెట్టుకోదలుచుకోలేదు సార్, ఇంకా తెగ మారిపోతాను సార్ నేను అనుకుంటూ చెప్పాడు. ఇంకా కాంప్లో ఉన్న వాళ్ళు అందరినీ ఏం అడ్రస్ చేయలేదు, పాపం నబీల్ని ఏదో జస్ట్ ఒక ఒపీనియన్ అడగడం కోసం అయితే లేపారు, నబీల్ గురించి ఏం మాట్లాడలేదు. ఆదిత్య ఓం గారు సూపర్ ఆడేస్తున్నారని బాబా, ఎంత బాగా ఆడిస్తారు, అట్లీస్ట్ కొంచెం మొన్నటి నుంచి ఇవాళ వరకు కొంచెం ఇంప్రూవ్ అయ్యారు, ఇంకా కొంచెం సేఫ్ గేమ్ ఆపేసి జాయిగా ఇంకా బాగా ఆడిండి అనుకుంటూ చెప్పారు. ఓకే సార్ వెరీ గుడ్ సార్ నేను చేసుకుంటాను సార్ ధన్యవాదములు అనుకుంటూ మన ఆదిత్య ఓం గారు కూర్చుండిపోయారు. ఇది ఇవాళ మన కాంప్లో జరిగింది. ఆ మధ్యలో మన క్యాండిడేట్ని నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే నాన్న కొంచెం బాధ్యతారహితంగా వ్యవహరించావు, ఏం చేసావు, ఆడపిల్ల మ్యాటర్ ఇబ్బంది పడింది ఇలా హగ్గులు గిగ్గులు కొడుతుంటే అని చెప్పేసి అలాగే సభాముఖంగా కాకుండా, అంటే మేము అందరం చూస్తాం అనుకోలే, మేము అందరం చూడాలి కూడా, మాకు చూపించకుండా ఏం చేస్తావు నువ్వు, అన్నీ మేము చూడాల్సిందే, మాకు చూడకుండా ఏది జరగకుండా వీల్లేదు, అందుకని ఆడియన్స్కి చూపిద్దాంరా, కొంపల వాళ్ళ దగ్గర చూపిస్తే లోకం అయిపోతారా పాపం, ఆడపిల్ల వ్యవహారం కదా అనుకుంటూ జాయిగా కన్ఫెషన్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఆ అబ్బాయి మొన్న ఇబ్బంది పెట్టాడు కదా పాపం యష్మిని ఇట్లా వెనక నుంచి వచ్చి హగ్ చేసుకోవడం, మా అమ్మాయి ఏమో బాధపడి బిగ్ బాస్ పెద్ద ముండవాడు నీకు చెప్పుకుంది కష్టం, నేను చూస్తాను రా, అయ్యో యష్మి నువ్వు వెనక ఏడ్ చేసి ఉంటావు ఖచ్చితంగా, అందుకని అది మనసులో ఎట్టేసుకుని ఎలాగైనా మనం ఇవాళ అడ్రస్ చేయాల్సిందే అనుకుంటూ మనకంట లోపల పిలిచి ఆ వీడియో వేసేసి చెప్పేటప్పటికి ఆ పిల్ల ఇబ్బంది పడింది, ఆడపిల్లని ఎవరైనా మా కొంపలో ఇబ్బంది పెడితే బయటికి తోసేస్తాం మేము అనుకుంటూ నాగార్జున గారు చిన్న వార్నింగ్ ఇచ్చారు. ఆ అబ్బాయి ఇంటెన్షన్ కూడా బ్యాడ్గా ఉందో లేదో మనకు తెలీదు. సో ఆ అబ్బాయి అయితే చాలా షాక్ అయిపోయాడు. ఇంకే నేను అసలు ఎవరి జోలికి వెళ్ళను సార్, నేను అసలు ముట్టుకోను సార్ ఎవరు, నేను నాకెందుకు వచ్చింది సార్, నేను ఎందుకు వచ్చాను కొంపలోకి, నాకు బరువులు బాధ్యతలు బంధాలు ఏం వద్దండి బాబు, నాకు మా వైఫ్ మా పిల్ల నా జీవితంలోకి వస్తే చాలు అనుకుంటూ ఆయన చెప్పడం జరిగింది కదా, ఇంకా అందుకే ఆడేస్తాడంట ఆయన, ఇంకా అసలు ఎవరిని ముట్టుకోను సార్, ఐఎమ్ వెరీ సారీ సార్ అనుకుంటూ చెప్పాడు. సో నాకు అది అడ్రస్ చేసిన విధానం అయితే నచ్చింది, సభలో కూర్చోబెట్టి అలా చేయకుండా లోపల తీసుకెళ్ళిపెట్టి, ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ, కాకపోతే అక్కడ వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయట్లేదు కదా, మాకు కంఫర్టబుల్గా లేదు అనుకుంటున్నాను. సో నువ్వు పెద్ద అడ్రస్ చేసి ఉండవు, పోలేరా ఏదో చేసుకుంటున్నారా వాళ్ళు, మనకెందుకు మనకు వస్తాయి బిట్లు మనం వేసేద్దాం అంతే అనుకుంటూ నువ్వు సూతిలో కలిపేసుకుంటున్నావు
అవి ఎవరైనా ఇలాగ అడ్రస్ చేసి నువ్వు కూడా అడ్రస్ చేయకపోతే నిన్ను వేసుకుంటారు కదా బయట, అందుకని రారా బాబు అడ్రస్ చేసేద్దాం మనం అనుకుంటూ ఆ అబ్బాయికి అలాగా చెప్పించేసావు. అది ఇవాళ జరిగిన వ్యవహారం. అందుకని ఏంటంటే బాగానే లాగిచ్చావులే, ఎక్కువ పెద్ద ఎవరిని సేవ్ కూడా చేయలేదు. ఇవాళ రేపు ఏం జరగబోతోంది, ఆ అబ్బాయిని ఏమైనా ఇవాళ సేవ్ చేసినట్టుగా చేసి రేపు ఆడియన్స్ ఓట్లు రాలేదనుకుంటూ బయటకు తోసేస్తారా పాత కక్షలు పెట్టుకుని, లేకపోతే ఇంకెవరినైనా తోసేస్తున్నారా, అసలు ఎవరిని తోయకుండా లేకపోతే ఇంకేమైనా చేసేసి వైల్డ్ కార్డ్ని దింపేసి ఎవరినైనా లేకపోతే ఆ స్టోర్ రూమ్ కదా, అదేం రూమ్, సీక్రెట్ రూమ్లో తోసేస్తారా ఏమిటి అనేది ఇంకా చూసుకుందాం రేపు ఎపిసోడ్లో. అందుకని నువ్వేంటంటే జాయిగా ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుని మళ్ళీ రేపు వచ్చే ఇంకా రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. కానీ ఆ అబ్బాయి పిల్లం అన్నాడు, అదే కొడుతుంది నాకు ఎందుకో. ఆవిడ పోయింది కదా నాన్న, రెండో పిల్లం.